జిల్లా బోనకలులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అయ్యేటువంటి ఖర్చు చూస్తే 1,380 కోట్ల రూపాయలు 71 గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నటువంటి ఖర్చు. బోనకల్ మండలంలో ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 306 కోట్ల రూపాయలు. బోనకల్ మండలం మొత్తం మీద 306 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడుతున్నాం. ఒక రావినూతల గ్రామానికి సంబంధించి మాత్రమే లెక్క తీసుకుంటే 24 కోట్ల రూపాయలతో ఈ రావినూతల గ్రామంలో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేస్తారు. చాలా పెద్ద మొత్తం ఇది. రావినూత ప్రజలందరూ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు సోలార్ విద్యుత్తుని పూర్తి స్థాయిలో ఈ మండలం ఏర్పాటు చేసుకున్నటువంటి మండల ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విద్యుత్తును మీరు ఏర్పాటు చేసుకోవటం వలన సంవత్సరం మొత్తం మీద మీరు వాడుకున్న తర్వాత కొంత ప్రభుత్వానికి అమ్ముకోవడానికి కూడా అవకాశం. దానికి అమ్ముకుంటే కొంత ఆదాయం కూడా మీరు పొందటానికి అవకాశం. దాదాపు సంవత్సరానికి సోలార్ దీని ద్వారా ఉత్పత్తి చేసుకునేటువంటి పవర్తో 14,000 దాకా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 14 నుంచి 15,000 దాకా. అందులో మీరు వాడుకోగా మిగిలిన దాన్ని అమ్ముకుంటే కూడా ఒక్కొక్క యూనిట్కి ₹2.57 లెక్కన రాష్ట్ర ప్రభుత్వం లెక్క కట్టి మీకు ఆ విద్యుత్ శాఖ డబ్బులు కడుతుంది. గతంలో మీరు విద్యుత్ శాఖ డబ్బులు కట్టేవాడు. ఇప్పుడు విద్యుత్ శాఖ మీకు డబ్బులు కట్టే విధంగా ఏర్పాటు చేస్తున్న పథకం ఇది. మీరు వాడుకోగా మిగిలిన దాన్ని మీకు విద్యుత్ శాఖ డబ్బులు కట్టేటువంటి పథకం. అంటే ఒక్కొక్క ఇల్లు విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి జనరేటర్ సెంటర్ గా దీన్ని మనం అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇది దేశానికి ప్రపంచానికి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇది సంవత్సరానికి ఉదాహరణకి మీరు అన్ యావరేజ్ 100 యూనిట్లు వాడుకుంటే కూడా ఇంకా 1,680 యూనిట్లు దాదాపు మీరు ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ₹2.57 లెక్క కడితే దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయలు సంవత్సరానికి ఒక ఇంటికి ఇంకొక 5,000 మీరు వాడుకోగా ఇంకో 5,000 రూపాయలు సంవత్సరానికి మీకు ఆదాయం వచ్చేటట్టుగా ఈ పథకాన్ని రూపకల్పన చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, కేబినెట్ అంతా ఆలోచన చేసి దీన్ని అమలు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా పైలట్ ప్రాజెక్టులో కొడంగల్ దగ్గర ఒక మండలం, ఈ నియోజకవర్గంలో బోనకల్ మండలాన్ని, రాష్ట్రంలో ఇంకా కొన్ని గ్రామాలు కూడా పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని అమలు చేస్తా ఉన్నాం. దీన్ని మీరంతా దగ్గరుండి విజయవంతంగా ఏర్పాటు చేయించుకొని దీని ద్వారా మీరు ఉత్పత్తి చేసుకున్న కరెంటుతో మీ ఇంట్లో ₹1 కూడా మీరు విద్యుత్ శాఖ డబ్బులు కట్టకుండా మీ కరెంటు మీరే వాడుకొని ఉత్పత్తి చేసుకొని మీరు వాడుకోవటం కాకుండా దాని ద్వారా ఇంకా కొంత ఆదాయం వచ్చేటట్టుగా వసతులు ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉంటే ఆ మిగిలిన డబ్బుల్ని మీరు మీ కుటుంబ అవసరాల కోసం, పిల్లల చదువు కోసం, లేకపోతే ఇంటి ఖర్చుల కోసం మీకు వాడుకోవటానికి ఉపయోగం ఉంటుంది. దయచేసి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, ఇంటి ఆర్థిక వ్యవస్థని జాగ్రత్తగా చూసుకునేటువంటి మహిళలంతా కూడా ఈ విద్యుత్ ఉత్పాదన అంటే ఉత్పత్తి జరిగే విద్యుత్ని జాగ్రత్తగా ఆదాగా వాడుకుంటూ ఎంత వీలైతే అంత మిగుల్చుకొని దాన్ని విద్యుత్ శాఖకి అమ్ముకొని తద్వారా ఆదాయం కూడా మీరు పొంది మీ కుటుంబ అవసరాల కోసం వాడుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు వ్యవసాయ పంప్ సెట్లకు కూడా ఈ విద్యుత్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇది పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం కొన్ని గ్రామాలు. దాంట్లో బోనకల్ మండలంలో ఉన్నటువంటి ఈ పంప్ సెట్లు కూడా పూర్తి స్థాయిలో ఈ పంప్ సెట్లని రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే మీ వ్యవసాయ పంప్ సెట్ పైన ఈ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్న ప్రతి రైతుకి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి సరే దాంట్లో కూడా మీ వ్యవసాయానికి ఉత్పత్తి చేసుకునేంత వరకు మీరు వాడుకోగా మిగిలిన కరెంటుని అంటే మీరు పంట లేనప్పుడు కూడా మీరు కరెంటు అవసరం ఉండకపోవచ్చు.
పొలంలో 1 నెల 2 నెలలు 3 నెలలు ఏమైనా పంట లేదనుకోండి, లేకపోతే నీటి అవసరం బోర్ అవసరం లేనప్పుడు ఖాళీగా ఉందనుకోండి, అప్పుడు కూడా కరెంటు ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. ఆ కరెంటుని విద్యుత్ శాఖ అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అలా అమ్ముకుంటే విద్యుత్ శాఖ దానికి కూడా మీకు లెక్కగట్టి యూనిట్ కింద అని లెక్కగట్టి మీకు డబ్బులు విద్యుత్ శాఖే మీ అకౌంట్లో డబ్బులు వేసేటువంటి వ్యవస్థని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేస్తున్నారు. పంటతో పాటు పవర్ ద్వారా కూడా మీరు ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి విధానాన్ని ఈరోజు ఏర్పాటు చేయటం జరిగిందని మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. బోనకల్ మండలంలో ఉన్న రైతులంతా కూడా చైతన్యవంతమైనటువంటి రైతులు, విజ్ఞానవంతమైనటువంటి రైతులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఆదర్శ రైతులు. పంటలు ఎలా పండించుకోవాలో తెలుసు, ఆదాయాన్ని ఎలా పెంచాలో తెలుసు, సమాజానికి రాష్ట్రానికి ఎలా ఉపయోగపడాలో తెలిసినటువంటి ఆదర్శవంతమైన రైతులు ఉన్నటువంటి బోనకల్ మండలంలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దయచేసి దీన్ని విజయవంతంగా ఇప్పుడు ఈ రోజు మనం సోలార్ పవర్ పంప్ సెట్ ని మనం పొలంలో ఏర్పాటు చేసుకుంటే కేవలం సోలార్ పవర్ ఒక్కటే ఉత్పత్తి కాదు. ఆ పొలంలో దాన్ని ఒక షెడ్ లాగా 8 ఫీట్ హైట్ పెట్టి ఒక షెడ్ లాగా వేసుకుంటే మనం పొలం పని చేసుకున్నప్పుడు అందులో పోయి నీడలాగా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకోవడానికి ఒక పాకలాగా మన గతంలో ఎట్లా వేసుకొని చేసుకునేవాళ్ళం, ఇది పక్కాగా ఏర్పాటు చేసుకునేటువంటి ఒక షెడ్ లాగా మనకు ఉపయోగపడుతుంది. పశువులు కట్టేసుకోవచ్చు మనం, లేకపోతే మధ్యాహ్నం సేద తీరవచ్చు మనం, లేకపోతే మన సామాన్ అక్కడ పెట్టుకోవచ్చు. రకరకాల విధానాన్ని దాన్ని వాడుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. సో రైతులంతా కూడా దీన్ని ఇక్కడ విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులందరినీ గతంలోనే ఇంటింటికి తిరిగి ప్రతి పంప్ సెట్ తిరిగి వాళ్ళు మీ అందరితో మాట్లాడి అసెస్మెంట్ చేసుకొని ఈరోజు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. దయచేసి దీన్ని కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాల్సిందిగా నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. రెడ్కో సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎన్పీడీసీఎల్ సంబంధించినటువంటి అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఉండి ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నారు. వీటితో పాటు మనం అన్ని ప్రభుత్వ పాఠశాలల పైన, ప్రభుత్వ కార్యాలయాల పైన కూడా ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్తుతో కలుషితం ఉండదు, గ్రీన్ ఎనర్జీ అంటారు. దీని ద్వారా పొల్యూషన్ లేనటువంటి వాతావరణాన్ని కూడా మనం కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. రైతులందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్నాను, పొల్యూషన్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ అంటే వాతావరణం ఎంత కలుషితం ఉందో ఈ మధ్య అందరూ లెక్కలు చూసి చూపిస్తా ఉన్నారు. కలుషితం వల్ల, ఎయిర్ పొల్యూషన్ కలుషితం వల్ల రకరకాలైనటువంటి అనారోగ్యాలకు గురి అయ్యేటువంటి ప్రమాదం పెద్ద ఎత్తున పొంచి ఉంది. ఈ పొంచి ఉన్న ప్రమాదంలో కొన్ని కారణాలతో ఎట్లయితే పొల్యూషన్ అవుతుందో ఆ కారణాల్లో ఒక కారణం మనం పండించిన పంటని ఆ మిగిలిపోయినటువంటి గడ్డిని కాల్చి ఆ మంట పెట్టడం వల్ల దాంతో ఉత్పన్నమయ్యేటువంటి మంట, పొగ కూడా అత్యంత ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడైనా మనం పంట పండించుకొని మిగిలిపోయినటువంటి చెత్తను కానీ గడ్డిని కానీ కాల్చివేసేటువంటి విధానంతో తొందరగా మనం ఇది బాగైపోతుంది తీయాల్సిన అవసరం లేదని కాల్చేస్తే అది అంతిమంగా మనం పీల్చుకునే గాలికి వాతావరణం అంతా కలుషితమై అనారోగ్యానికి గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవి చేయొద్దని బోనకల్ మండలం నేను ప్రత్యేకంగా చూశాను. ఒకసారి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వస్తా ఉంటే ఒక దగ్గర పెద్ద ఎత్తున మంట కనిపిస్తుంది, పొగ విపరీతంగా. ఏందయ్యా అంటే అక్కడ మిగిలిపోయిన ఆ గడ్డిని తగలబెడుతున్నారండి. సో అది ఆ తర్వాత చదివితే చాలా ప్రమాదకరమైన కారణాలు దారితీసే వాయువులు ఉత్పత్తి చేస్తుంది. మన పొలం ఒక్కటే కదా మనం కొద్దిగా కాలుస్తున్నాం కాదు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ చుట్టుకుంటుంది. ఆ పొగ పీల్చినటువంటి ఆ గాలిలో కలిసిపోయి ఆ గాలి పీల్చిన వాళ్ళందరికీ ఇబ్బంది కలిగిన మాత్రం అటువంటి చేయొద్దని అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా ఈ 2 కార్యక్రమాలని రావినతల మండలంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు ఇది రాష్ట్రంలో ఉన్న 81 గ్రామాలు కూడా ఇప్పుడు మొదలు కాబోతున్నాయి ఈ రావినతుల ద్వారా అని చెప్పి మీ అందరికీ
సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ ఈ లబ్ధి పొందుతున్న మీ అందరికీ బోనకల్ మండల వాసులకి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మీ అందరికీ అందిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.